ముసలిగద్ద గూటి త్యాగం కథ. ఒక కొండ శిఖరం మీద ఒక ముసలిగద్ద తన 2 పిల్లలతో ఉంటుంది. దానికి ఆఖరి రోజులు దగ్గర పడతాయి. మొదటి పిల్ల గద్ద అంటుంది, అమ్మా, నువ్వు చనిపోయే ముందు ఈ అడవిలో ఎక్కువ వేటాడే ఏరియాని నాకు రాసివ్వు, నేను రాజులా బతుకుతా అంటుంది. రెండో పిల్ల గద్ద మాత్రం, అమ్మా, నాకు ఆస్తి వద్దు, నువ్వు తుఫానులు వచ్చినప్పుడు మేఘాలపైకి ఎలా ఎగిరావు, ఆ ధైర్యాన్ని, ఆ విద్యను నాకు నేర్పించు చాలు అంటుంది. తల్లి చనిపోతుంది. కొన్ని రోజులకి అడవిలో పెద్ద దావానలం వస్తుంది. మొదటి గద్ద ఆస్తిగా తెచ్చుకున్న ఏరియా అంతా కాలిపోతుంది. వేట దొరకక అది ఆకలితో చనిపోతుంది. కానీ రెండో గద్ద మాత్రం తల్లి నేర్పిన ధైర్యంతో, టెక్నిక్తో తుఫానును దాటుకుని ఆకాశంలోకి ఎగిరి కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. లోతైన సందేశం. మొదటి గద్ద తల్లి సంపాదనను నమ్ముకుంది. రెండో గద్ద తల్లి ఇచ్చిన క్యారెక్టర్ని నమ్ముకుంది. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లలకి ఆస్తులు, నోట్ల కట్టలు వెనకేసి ఇవ్వాలి అనుకుంటారు. కానీ వాటికంటే ముఖ్యమైనది కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం, క్రమశిక్షణ, మంచి విలువలు. సంపాదన రేపు కరిగిపోవచ్చు, కానీ సంస్కారం వాడిని ఎప్పటికీ రారాజును చేస్తుంది.